ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది. యాక్చువల్‌గా మా దగ్గర కౌన్సిలింగ్‌కి వచ్చినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు పిల్లలు. అసలు సార్ ఫెయిల్యూర్ అంటే ముందే ఫెయిల్యూర్ అవుతున్నామని భయపడిపోతున్నాడు పిల్లోడు. అసలు ఇది డేంజరస్ కాదా అని కొంతమంది అడుగుతారు. కొంతమంది వచ్చి సార్ ఆల్రెడీ ఏదో జాబ్ చేసుకుంటున్నాను, నెలకు 20,000 వస్తుంది. వేరేదైనా ట్రై చేయరా బాబు అంటే, లేదు నేను కంఫర్ట్‌గా ఉన్నాను కదా, నేను వేరే దానికి వెళ్తే జాబ్ రాదేమో, లేకపోతే వేరే దానికి వెళ్తే అసలు జాబ్ నాకు ఉన్నది పోతే నాకు బతుకు ఎలా బతుకుతాను, లేకపోతే ఈఎంఐ ఎలా కట్టాలి, లేకపోతే వేరేది చేంజ్ అవ్వడానికి ఇష్టపడకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు, మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ఈ 2 కూడా డేంజరేనండి. యాక్చువల్‌గా ఫెయిల్యూర్ ఫీర్ అనేది ఏదైతే ఉంటుందో, ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏదైతే ఉంటుందో, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఉన్నప్పుడు ఎఫర్ట్ ఎక్కువ పెట్టడం. అంటే ఫుల్ ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఫెయిల్ అయితే పర్లేదు. వీళ్ళ ఫుల్ ఎఫర్ట్ పెట్టకుండానే ఫెయిల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. ఎందుకని ఫియర్‌తో పెట్టరు. అంటే ఆ ఫుల్ ఎఫర్ట్‌ని ఎక్స్టెండ్ చేయాలండి. అంటే ఎంతవరకు మనకు మనిషికి నాకు ఎంత అవకాశం ఉందో అంతవరకు కూడా నేను అన్ని సార్లు ట్రై చేసి అన్ని సార్లు ఫెయిల్ అయినా కూడా అంత ఎక్స్పాండ్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నట్లయితే అది పోతుంది. అలాగే చాలామంది కంఫర్ట్ జోన్, పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు, ప్రపంచంలో ఉన్నటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్, వాళ్ళందరూ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినాడు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాకుండా ప్రపంచంలో ఒక్క వ్యక్తిని కూడా మీరు సక్సెస్ అయిన ఒక్కడిని కూడా మీరు పట్టుకోలేరు. సో కంఫర్ట్ జోన్ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది ఎట్టి పరిస్థితుల్లోనే డేంజరస్. అలా అని చెప్పేసి బ్లైండ్ రిస్క్ చేయొద్దు. అలానే ఏదో మంచి ఏదో ఒక దాంట్లో ఉంటాడు, నేను బ్లైండ్ రిస్క్ చేస్తాను, నేను కంఫర్ట్లో ఉండను, నాకు జీతం ఎక్కువ కావాలి, సతీష్ గారు చెప్పారు కదా, నేను పట్టుకెళ్ళి నాకు ఈ కంఫర్ట్ జోన్తో నాకు పని ఏంటి, నేను బయటికి పోతానని చెప్పి చాలామంది తప్పది. అంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు టెస్టింగ్ చేసుకుని, మీ ఎబిలిటీని అసెస్మెంట్ చేసుకుని, మీరు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, బయటికి వెళ్ళిన తర్వాత మీరు స్టార్ట్ చేయబోయేదానికి ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, దానికి నాకు ఏ విధంగా ఉంది. అందుగురించే మీరు ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడే మీరు వేరే దానికి దేనికైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించి కూడా కొంత ఎక్సర్సైజు, కొంత వర్క్ మీరు చేసుకుని, కొంత కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకుని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయండి. సో జస్ట్ ఓ 2-3 నెలలో, 4 నెలలో, 5 నెలలో మీరు పెట్టేదానికి సంబంధించి కొంత మనీ పెట్టుకుని అప్పుడు బయటకు వచ్చి కొంత రిస్క్ చేసినట్లయితేనే మనిషి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ లేని వ్యాపారం, రిస్క్ లేని చదువు, లేకపోతే రిస్క్ లేని ఏదైతే ఉంటుందో ఇవేవి కూడా ఉండవు. కాబట్టి డెఫినెట్గా కంఫర్ట్ జోన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తప్పు. అలాగే ఫెయిల్యూర్కి సంబంధించి అయితే ఫెయిల్యూర్ భయం ఇంకా డేంజరస్ అది. సో అందువల్ల ఇందులో ఏది బెటర్ అన్నదానికంటే కూడా 2 కూడా మంచిది కాదు. డెఫినెట్గా ఫెయిల్యూర్ భయం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అది భయం పోవాలనుకున్నట్లయితే సో ఆ కాన్ఫిడెన్స్ని మీరు బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. స్మాల్ పీసెస్లో సక్సెస్ అయినా కూడా స్మాల్ సక్సెస్, స్మాల్ కలిపితే ఇట్స్ ద పీసెస్ ఆఫ్ సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ బిగ్ సక్సెస్. సో అందుగురించే ఫెయిల్యూర్ అయినా పర్లేదు, బట్ చిన్న థింగ్స్ని కూడా, అచీవ్మెంట్స్ని మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యి అచీవ్మెంట్స్ కింద తీసుకుని ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుని కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఆ ఫెయిల్యూర్ భయం పోయి కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అక్కడ ఆ రకంగా ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేటప్పుడు కంఫర్ట్ జోన్లో బయటకు ఎలా రావాలో చెప్పాను, ఆ రకంగా మీరు అవాయిడ్ చేయొచ్చు.